ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, రేపు తెల్లవారే లోపే ఒక శుభవార్త వింటావు. నన్ను నిజంగా నమ్మితే ఈసారి నా మాట వినిబిడ్డా అని మన బాబాగారు అయితే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డా, నీకు త్వరలోనే ఒక అదృష్టం అనేది కలగబోతుంది బిడ్డా. నువ్వు కోరుకున్నట్టుగానే జరగబోతుంది. కాకపోతే ఇందులో నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను నీకు ఇస్తున్న అదృష్టం అది నీ దాకా రావాలంటే అది నీ చేతిలోనే ఉంది. కొన్నిసార్లు నీ చేతులారా నువ్వే నీకు వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకున్నావు. ఈసారి అలా కాకుండా నీకు వచ్చిన అదృష్టం నీకు దక్కాలంటే నీ సాయి చెప్పే సాయి మార్గంలో నడువు బిడ్డా. నీకంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఈ సందేశం నీకు ఇంకా బాగా అర్థమవ్వాలంటే ఒక చిన్న కథ ద్వారా నీకు తెలియపరచాలనుకుంటున్నాను. అదేంటో వినండి అని మన బాబాగారు అయితే ఒక చిన్న కథ రూపంలో అయితే మనకి తెలియచెప్తున్నారు. అదేంటో ఆయన మాటల ద్వారానే విందాము. అయితే ఒక ఊరిలో 2 భార్యాభర్తలు ఉంటారు. వారికి పెళ్ళయి 1 సంవత్సరం దాటి 2 సంవత్సరాలు వచ్చింది. వాళ్ళకి కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అంటే కొన్ని సమస్యల వల్ల వాళ్ళు అప్పు అనేది చేయడం జరుగుతుందన్నమాట. అయితే వాళ్ళ సమస్యలు ఏంటంటే, తన భర్తకి కూడా చెడు అలవాట్లు కూడా లేవు. కానీ అప్పులు ఎందుకయ్యారంటే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల, నెక్స్ట్ వాళ్ళకి సహాయం చేయడం వల్ల. అంటే ఎవరైనా సరే మేము బాధల్లో ఉన్నాము, మాకు కొంచెం డబ్బు పరంగా సహాయం చేయండి అని చెప్తే పాపం వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే బయటికి వెళ్ళి అప్పు చేసి మరీ తీసుకువచ్చి వాళ్ళకైతే ఇవ్వడం అయితే చేస్తూ ఉండేవారు అనమాట. అలా వాళ్ళు చాలా మంచి మనసు. 2 భార్యాభర్తలు కూడా చాలా మంచి వాళ్ళు. ఎవరైనా బాధల్లో ఉన్నారంటే ఎవరికైనా సరే వాళ్ళిద్దరూ కూడా సహాయం చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి దాచుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలనే ఆలోచన ఎప్పుడు ఉండేది కాదు. సాయి భక్తులు ఏ విధంగా ఆలోచిస్తారో వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచించి అందరికీ సహాయం చేయాలి, ఎక్కువగా అన్నదానం చేయాలని ఆలోచిస్తూ ఉండేవారు. వీళ్ళకి అప్పులు ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలోనే వీళ్ళు కొంత అప్పుల పాలం అవ్వడం అయితే జరిగిందైతే. అయితే అప్పుల సమస్యలు అనేది వీళ్ళకి చాలా ఎక్కువ రావడం జరిగింది. అయితే ఈ అప్పుల సమస్యల వల్ల భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి గొడవలు రావడం అయితే జరుగుతూ ఉందన్నమాట. అంటే ఒకరంటే ఒకరికి పడకపోవడము, ఒకరంటే ఒకరికి నచ్చకపోవడము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరిలో కూడా భర్తకి ఎక్కువగా సహాయం చేయాలి, అందరికీ సహాయం చేయాలని ఎక్కువగా ఉంటుంది. భార్య విషయానికి వస్తే భర్త చేసేస్తున్నాడు కదని భర్తకు మనం సపోర్ట్ చేద్దామని భర్తతో పాటు భార్య కూడా ఉండేదన్నమాట. అయితే ఈ అప్పుల సమస్యలు ఎప్పుడైతే మొదలయ్యాయో, రావాల్సిన డబ్బులు ఎప్పుడైతే రాకుండా ఆగిపోయాయో, ఆ క్షణం నుంచి భార్యకి కాస్తంత కోపం రావడము, అలగడము, భర్త పైన కోపడ్డము, ఇలా ప్రతి దానికి కూడా చిన్న వాటికి కూడా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ వచ్చారు. అయితే వీళ్ళిలా గొడవ పడుతూ కూడా ఇద్దరు కూడా విడిపోవాలనే ఒక నిర్ణయానికైతే వచ్చేశారు. కానీ అప్పుడు వాళ్ళు గొడవ పడినప్పుడు ఒకరి మీద ఒకరికి ప్రేమ అంతా కూడా మర్చిపోయారు. మరొకరు శత్రువులాగే ఉన్నారన్నమాట. అంటే ఒకరికి ఒకరు శత్రువులాగానే ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళో, వీళ్ళ భార్య పైన ఎంత ప్రేమ చూపించేవాడో, భర్త పైన ఎంత ప్రేమను చూపించాడో ఇవన్నీ కూడా వాళ్ళ మర్చిపోయి కేవలం అప్పుల సమస్యల వల్ల వాళ్ళందరికీ కూడా గొడవలైతే రావడం జరిగింది. అయితే వాళ్ళు డైవర్స్ తీసుకుని విడిపోవాలని కూడా నిర్ణయించుకున్నారనమాట. ఇంకా కోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఒక రోజున తన స్నేహితుడు వాళ్ళ ఇంటికైతే వచ్చారనమాట. ఈ విధంగా తన భర్తకు చెప్తున్నారు, అసలు ఏమైంది, ఇంతకుముందు మీరు బాగానే ఉండేవారు కదా, ఎంతో బాగుండేవారు, ఇలా మీరు డైవర్స్ తీసుకోవడం ఏంటి, విడిపోవడం ఏంటి, ఒక్కసారి మీరే ఆలోచించండి అని అతనికి నచ్చ చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ఇంతకుముందు ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉన్నదో తన ఫ్రెండ్ గుర్తు చేశారు. అయితే తన ఫ్రెండ్ చెప్తూ ఉండగా ఈయన అలా బాగా ఆలోచించి, అవును నిజమే,
మేము ఈ చిన్న చిన్న గొడవల వల్ల మేము విడిపోవడం ఏమిటి? ఇంతకుముందు మేము బాగానే ఉండేవాళ్ళం కదా! ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళము. కానీ ఈ చిన్న చిన్న గొడవలకి విడిపోతున్నామేమిటి? నేను కోపడినప్పుడు ఒక మాట తగ్గి ఉండి నిన్ను ప్రేమగా చూసుకుని ఉంటే, తనని అర్థం చేసుకుని ఉంటే సరిపోయేది. అయినా ఇప్పటికైనా పోయేదేమీ లేదు కదా! ఇప్పుడు వెళ్ళి ప్రయత్నిస్తానని చెప్పి తన భర్త తన భార్య దగ్గరికి వెళ్ళి, మనకి ఇంకా ఏ గొడవలు వద్దు, డైవర్స్ అసలే తీసుకోవద్దు, ఇంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉందామని చెప్పి తన భర్త భార్యకి చెప్తాడనమాట. అయితే భార్య మాత్రం ఏమాత్రం కూడా ఒప్పుకోదు. తన భర్తే వచ్చి ఇలా అడగగానే భార్యకి ఇంకొంచెం తప్పు చేశాడు కాబట్టి ఆయన నా దగ్గరికి వచ్చారని ఇలాంటి ఈగో అనేది తను చూపిస్తూ ఉండేది. అయితే ఇలా 3 సార్లు వెళ్ళి అడిగాడు. 3 సార్లు కూడా ఆమె ఒప్పుకోలేదు. చాలా బాధాకరంగా అతన్ని అవమానించినట్టుగా మాట్లాడింది. ఇక అతనికి చాలా కోపం వచ్చేసి, నేను మగాడినై ఉండి నేను ఎంత తగ్గుతున్నానో, నీతో కలిసి ఉండాలని నేను ఒక మెట్టు కిందకి దిగి వచ్చి నేను ఒప్పించాలని చూశాను. కానీ ఏమాత్రం కూడా నువ్వు దానికి ఒప్పుకోవడం లేదు. ఇంకా నేను ఏమాత్రం కూడా బలవంతం పెట్టను. నీ ఇష్టం మీదే నువ్వు ఉండు. కాబట్టి ఇంకా మనం డైవర్స్ తీసుకోవడమే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతాడు. తర్వాత ఇంకా 2-3 రోజుల్లో కోర్టుకు వెళ్ళాలనుకునే సమయంలో అతని భార్య వాళ్ళ పెద్దమ్మగారు ఆ రోజు వాళ్ళ ఇంటికైతే రావడం జరిగింది. అయితే ఆమెకు 4 విధాలుగా తిట్టి, నీకు వచ్చిన అవకాశము ఈ అబ్బాయి నీ దగ్గర వరకు వచ్చి ఎన్నిసార్లు అడిగి ఇంతలా బాధపడ్డాడో, అంతలా ప్రేమించిన వ్యక్తి ఇన్నిసార్లు వచ్చినప్పుడు నువ్వు ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా దూరం చేసుకుంటున్నావు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు నువ్వు పడుకున్న నుంచి లేచిన దాకా అమ్మా నాన్నలు చూసుకునేవారు. పెళ్ళైన తర్వాత ఇప్పుడు నీ భర్త చూసుకుంటున్నాడు. ఇప్పుడు నీ భర్త లేనప్పుడు నువ్వు పుట్టింటికి వచ్చినప్పుడు వారికి చాలా నువ్వు లోకువైపోతావు. ఎప్పుడైతే పెళ్ళయిందో అప్పుడే నీకు అమ్మ నాన్న అన్నీ కూడా నీ భర్తే. ఒక్కసారి ఆలోచించి ఒకరికి ఒకరు బాగా బ్రతకండి. భార్యాభర్తలన్నాక గొడవలు పడుతూ ఉంటారు. అలా అని ఎప్పుడు కూడా విడిపోకూడదు. నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు, నువ్వు ఏదైనా మీ అమ్మ నాన్నకి నచ్చలేని పని అయినా చేసినప్పుడు నిన్ను మీ అమ్మ నాన్నలు కొట్టేవారు. అలాని చెప్పి నువ్వు దూరంగా వెళ్ళిపోయావా? మీ అమ్మ నాన్నని నువ్వు దూరం కావాలని అనుకున్నావా? మరి నీ భర్త నిన్ను తిట్టాడు, డైవర్స్ తీసుకోవాలని విడిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇది ఎంతవరకు కరెక్టు? ఒకసారి నువ్వే ఆలోచించావా? ఇంత చదువుకున్నావు కదా అని ఆమెకి ఈ విధంగా చెప్తూ ఉండగా ఆమె చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఆమె చాలా మనసుకి చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఆమె చేసింది ప్రతిదీ కూడా తప్పని చెప్పి ఆమె తెలుసుకుంది. నేను చేసింది తప్పు, ఇక నేను పైగా అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడగాల్సింది పోయి నా భర్త నా దగ్గరికి వచ్చి క్షమించమని ఇద్దరం కూడా కలిసి ఉందాము, ఎప్పట్లాగే ఉందామని అన్నా సరే నేను ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా అహంకారంతో నేనే గొప్ప అనుకొని తనని నానా విధాలుగా బాధ పెట్టి అతన్ని చాలా బాధ పెట్టి నేను చాలా తప్పు చేశానని ఆ అమ్మాయి తెలుసుకుందనమాట. నాకు దేవుడు ఇచ్చిన ఆఖరి అవకాశం, ఇప్పుడు కనుక తన దగ్గర నేను ఒప్పుకోకపోతే ఇక జీవితంలో మేమిద్దరం ఎప్పుడు కూడా కలిసి ఉండలేమో, విడిపోతామని చెప్పి బాధపడుతూ తన భర్త దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగింది. క్షమాపణ అడిగిన తర్వాత ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కలిసి ఉన్న తర్వాత అనుకోకుండా ఒక రోజు తన భార్యకి అనారోగ్యం కలిగింది. అయితే అనారోగ్యం కలిగినప్పుడు వాళ్ళకి ఆపరేషన్ చేయించడానికి చాలా డబ్బులు అనేది అవసరం పడింది. అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేదు. అప్పుడు వీళ్ళు ఇంతకుముందు సహాయం చేశారు కదా, వాళ్ళకి వీళ్ళకి కష్టాలు ఉన్నారని సహాయం చేశారు కదా, వాళ్ళకి ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళ వెంటనే వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా అవన్నీ తీసుకుని హాస్పిటల్కి వచ్చి తన భార్యకి ఆపరేషన్ దగ్గర ఎంత డబ్బులైతే ఉన్నాయో అవన్నీ డబ్బులు కూడా కట్టించి ఆపరేషన్ అయ్యేదాకా అక్కడే ఉంచి ఇంటికి తీసుకుని వచ్చి 2-3 నెలల దాకా ఆమె కంటికి రెప్పలా చూసుకున్నారు. అప్పుడు వీళ్ళకి ఏమి అర్థమైందంటే, మనం ₹1 కష్టంలో ఉన్నప్పుడు, మనం ₹1 పెట్టినప్పుడు అయితే వాళ్ళు మనకు ₹10 పెట్టాను, నేను ఇంతకుముందు చాలా తప్పుగా ఆలోచించాను, దీనివల్ల నా భర్తతో నేను ఎన్నోసార్లు గొడవ పడ్డాను, నా భర్త చేసింది తప్పని చెప్పాను, కానీ ఇప్పుడు నేను చేసిన తప్పని తెలుసుకున్నాను, క్షమించండి అని తన భర్తకి తన బాబాగారికి క్షమాపణ అనేది చెప్పుకుందనమాట. ఎటువంటి తప్పు అనేది ఇంక నేను ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా చేయనని చెప్పుకుంది. అయితే మన బాబాగారు ఈ సందేశం ద్వారా మనకి ఏం తెలియచేయాలనుకున్నారో ఇప్పటికీ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.